హాయ్ హలో నమస్తే నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టెక్నాలజీని మరింత సమర్థవంతంగా వినియోగించటంలో దిట్ట. ఎక్కువ ఈ టెక్నాలజీని అభివృద్ధికి అనుసంధానం చేసేటువంటి ఆలోచనలో ఆయన నిరంతరం చేస్తూ ఉంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ల ద్వారాగా ఔషధాలు అంటే మెడికల్స్ సంబంధించినటువంటి మెడిసిన్స్, అదేవిధంగా వ్యాక్సిన్లు, వీటిని సరఫరా చేసేటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ప్రధానంగా కొండ ప్రాంతాలు, అటవీ ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి పిహెచ్సిలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ఆ విధమైనటువంటి వైద్యానికి సంబంధించినటువంటి ఎక్కడైతే రవాణా సరిగ్గా లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు పూర్తి స్థాయిలో మందుల సరఫరా చేయడానికి డ్రోన్లను ఉపయోగించబోతున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి ముందడుగు ఎట్టి పరిస్థితిలో కూడా. ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఈ విధమైనటువంటి విధానాన్ని మొదట అమలు చేశారు. దాని ద్వారా అక్కడ అరుణాచల్ ప్రదేశ్ బాగా అడవులు, గుట్టలు, అదేవిధంగా రవాణా సరిగ్గా లేనటువంటి ప్రాంతాలు, సుదూర ప్రాంతాలు ఉండటము, దీని ద్వారాగా సరైన సమయంలో వాళ్ళకి కావలసినటువంటి మందులను సరఫరా చేయటం ఇవన్నీ ఇబ్బందిగా ఉండటం వల్ల అక్కడ ప్రభుత్వము డ్రోన్ల ద్వారాగా ఈ విధమైనటువంటి మందుల సరఫరాకు సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు చేసి సక్సెస్ అయ్యారు. అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లో కూడా ఉపయోగించబోతున్నారు. రెడ్ వింగ్ అనేటువంటి ఒక సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం ప్రకారంగా ఈ రెడ్ వింగ్ అనేటువంటి సంస్థ ఇప్పుడు సపోజ్ అటవీ ప్రాంతాల అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా, అరకు, అదేవిధంగా విశాఖ రూరలు, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మన్యం ప్రాంతాలు, ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతాలు, వీటికి సంబంధించినటువంటి విషయంలో మనకు సరైన రహదారి మార్గాలు లేనటువంటి ఆ ప్రాంతాల్లో, కొండలు గుట్టలు ఉండేటువంటి ప్రాంతాలు, అక్కడ ఉండేటువంటి పిహెచ్సిలకి, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకి, అక్కడికి ప్రభుత్వ మెడిసిన్స్ అన్నీ కూడా డ్రోన్స్ ద్వారాగా అక్కడ ఉండేటువంటి జియోగ్రఫికల్ ఇది గూగుల్ మ్యాప్స్ ద్వారాగా డ్రోన్స్ని డిజైన్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అవి డెలివరీ చేస్తాయి ఆటోమేటిక్గా. ఇక్కడ నుంచి ఆపరేట్ చేసేటువంటి వ్యవస్థ కూడా ఉంటుంది, అది రిమోట్ కంట్రోల్ ద్వారాగా. ఆ విధమైనటువంటి వ్యవస్థ ద్వారాగా వ్యాక్సిన్లు సకాలంలో పిల్లలకి, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి వృద్ధులకి, వీళ్ళందరికీ ఒక వ్యాక్సిన్లు వేయడానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్స్ అందుబాటులోకి తీసుకురావటం, అదేవిధంగా ఆయా పిహెచ్సిలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల్ని అందుబాటులో తీసుకొచ్చేటువంటి విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెడ్ వింగ్ సంస్థ ద్వారాగా డ్రోన్స్ ద్వారాగా ఈ మందులను సరఫరా చేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. దీని ద్వారాగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లోకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేదానికి అవకాశం ఏర్పడుతుంది.